హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, నాకు చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ ఇష్టం ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో మన వీడియోలో ఇవాళ చికెన్ రెసిపీ అనమాట. నేను 20 kg చికెన్ అయితే చేస్తున్నాను. సో అదే ఈ సెటప్ అనమాట. సో ఇది వచ్చేసి 20 kg చికెన్ అండ్ వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము. ఆనియన్స్, టమోటా, ఎవ్రీథింగ్ అనమాట. మనం ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం వీడియోని. నేనైతే రెసిపీ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. నా స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ ఎలా చేస్తాను చూపిస్తాను. ఓకే, ముందైతే ఉంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం. హాఫ్ లీటర్ వరకు ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయ్యే వరకు వేయించేద్దాం. ఫస్ట్ అయితే మసాలాలు వేద్దాము. మిరియాలు అండ్ చెక్క, లవంగాలు, మిరియాలు అన్నీ వేస్తున్నాం. ఫస్ట్ అయితే సో ఆనియన్స్ వేద్దాం. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్ ఒకేసారి వేస్తున్నాయి ఎందుకంటే బాగా వేగాలి కాబట్టి. కరివేపాకు వేస్తున్నా. పసుపు ఆనియన్స్ బాగా వేగాయి. ఇప్పుడైతే టమాటాలు వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాము. 20 kg చికెన్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నాం. బాగా పట్టడం కోసం ముందుగానే అన్ని మసాలాలు వేసేద్దాం. ఇప్పుడే ఫస్ట్ అయితే చికెన్ మసాలా వేస్తున్నాను. పసుపు 2 స్పూన్స్ వేస్తున్నా. 2 కాదు, ఇంకొక 2.5 వేస్తున్నా పసుపు. సో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి బాగా వేసుకున్నాం కాబట్టి కారం పొడి తక్కువ వేసుకుందాం. ఆరు స్పూన్లు వేసాను. సో ధనియాల పొడి, ఎనిమిది స్పూన్లు ధనియాల పొడి వేసాను. సో ఇప్పుడు వచ్చేసి గరం మసాలా వేద్దాం ఫైనల్గా. చికెన్లో మసాలా అంతా వేసాము. ఇప్పుడైతే పెరుగు వేసుకుందాం. సో బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకుందాం. ఓకే, అంతసేపు కొంచెంసేపు కలిపి ప్లేట్ వేసి చూద్దాం వెయిట్. సో చికెన్లో వాటర్ ఎన్ని వచ్చాయి చూడండి. నేను ఇంకా అసలు వాటర్ పోయలేదు. ఒకసారి మిక్స్ చేయి. ఇప్పుడు 2 జగ్గులు నీళ్ళు అయితే పోసినాము. ఓకే, ఇప్పుడైతే కొంచెం సగం ఒక 50% అయితే చికెన్ ఉడికింది. సో ఇంకో 50% ఉడకాలి కాబట్టి దాని మీద ప్లేట్ వేసేసి
ఒక 20 మినిట్స్లో ఉడికిపోద్ది చికెన్ అయితే. సో దాని ఇప్పుడైతే చికెన్ మంచిగా ఉడికిపోయింది, బాగా మెత్తగా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం దీని మీద కొత్తిమీర వేద్దాము. పైన అంతా కొత్తిమీర చల్లుదాం. కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాలు పెట్టి దించేద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు కొత్తిమీర అయితే వేసాం మొత్తం ఫైనల్గా. నన్ను కూడా చూపి. సో ఇప్పుడైతే చికెన్ మొత్తం ఉడికిపోయింది, దాని మీద కొత్తిమీర వేసాము. ఇంకా 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ పెట్టి దాంతో దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చికెన్ ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. ఓకే గైస్, చికెన్ అయిపోయింది కదా, ఇప్పుడైతే నేను టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చికెన్ కర్రీ ఒకసారి చూడండి ఎట్లుందో. మిక్స్ చేద్దాం. మెత్తగా ఉడికిపోయింది అసలు మొత్తం. సో ఇప్పుడు కర్రీని టేస్ట్ చేసిద్దాం 2 నిమిషాలు. పోయింది గాయస్. వేసి నిద్రపోతాను. పోయింది. చాలా బాగున్నాయి. తినేదే కర్రీ అయితే సూపర్ వచ్చింది. ముక్క కూడా చాలా బాగా ఉడికింది అనమాట, మంచిగా ఉంది. సో నాకైతే టేస్ట్ బాగా అనిపించింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇంకా నా వీడియో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.